ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు సార్, ఈ ఏరియాలో అల్లర్లు గొడవలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని ఎలా ఆపాలో మీ అందరం కలిసి డిస్కస్ చేస్తాం. డిస్కషన్ అంటే ఇదా? ఎవడు నిన్ను కుట్టింది? ఇతనా? చెప్పు, పర్వాలేదు. ఇతనేనా? చెప్పరా. నేనే సార్. అది కాల్ జారి పడ్డాడు సార్. ఎక్కడ? సార్ అది ఇక్కడే సార్. పడింది నువ్వా వాడా? వాడే సార్. ఎక్కడ? ఇక్కడే సార్. ఎక్కడా? ఇక్కడే అని చెప్తున్నాం కదా సార్. నేను ఇక్కడే పడ్డా సార్. కుర్రాళ్ళు కదా, ఈ ఆటలు అల్లర్లు మామూలే. కానీ లిమిట్ దాటారంటే ఒకప్పుడు నేను కుర్రానేనన్న సంగతి మర్చిపోతాను. మర్చిపోండి సార్. కమోష్! ఏయ్, బీ ఇన్ యువర్ లిమిట్. ఈ రోజు కాదురా, రేపు కబడ్డీ మ్యాచ్ లో చూసుకుందాం. వాళ్ళేంట్రా మ్యాచ్ లో చూసేది? అవునా మామ, రేపే కదరా మ్యాచ్. గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడితే బెటర్ కదా. ఏంటి ఎగ్జామ్సా? సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి. నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు.
ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికి ఎప్పుడు తిన్నాక రాలేవా? నా రూము నా ఇష్టం. అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కనేసుకుని తైతక్కలాడుతున్నావు? ఆ? మమ్మల్ని కోతులంటావా? ఎహె, నిన్ను అమ్మో కొంప తీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశా, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం. తల్లో పేలు కూడా చూస్తారా? అవతల పోండే. ఏంటి ఈ బొమ్మలేంటి ఈ గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమేం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేరతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావు. అర్రే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్. తీసుకొని తీసుకొని. ఉండండివే, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం. కావాలంటే నువ్వే చెప్పరించు. రండివే, మనం డాన్స్ చేసుకుందాం. అయితే బయటికి పోరు అంతేగా? సరే, నా రూమ్లో నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా ఫ్రీగా. అమ్మో, బర్త్డే సూట్లోకి మారిపోయేలాగున్నాడే. ఏయ్, ఉండండివే. అమ్మా అమ్మా, చూడమ్మా అక్కడ అన్నయ్య ఎలాంటి వేషాలు వేస్తున్నాడు. చూసావా మా ఫ్రెండ్స్ని ఎలా వెళ్ళగొట్టాడు? అంతా వింటూనే ఉన్నాను. కాస్త ఉల్లిపాయలు కట్ చేయకూడదు? అమ్మో, నాకు ఏడుపు వస్తుంది, నేను కట్ చేయలేను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తావు. చూసావా అమ్మా ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించి. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా. ఈ లైవ్ నేను కట్ చేస్తాను. ఈ లైవ్ వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగు. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. ఏ, నేనెప్పుడు రన్నాను? నువ్వే కదమ్మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదమ్మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమ్మా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్, వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడీ తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా? వాడినెప్పుడు అలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకేకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? హా? హా.
ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడా? పకోడీలు ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నాను. తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? అయ్యో. ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా. అది కాదు, అసలు జరిగింది ఏంటంటే ప్లీజ్. ఈ సాయంత్రం జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల సెమీఫైనల్స్ చార్మినార్ గోల్కొండ జట్లు తలపడుతున్నాయి. చార్మినార్ టీం కెప్టెన్ అజయ్ రెడ్ ప్రారంభించాడు. బోనస్ టీం కెప్టెన్ కబడ్డీ 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 నన్ను టచ్ చేయాలి. టచ్ చేశాను. He didn't touch me. చేశాను. He didn't touch me. No, you didn't touch me. మొత్తం ఆడకు. No. Ajay, come on, buck up. కబడ్డీ 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 Come on, Ajay. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 సాగిన ఈ కబడ్డీ సెమీఫైనల్ పోటీ ఇరు జట్లు 17 పాయింట్లు సాధించి సమఉజ్జీలుగా ఉన్నారు. కబడ్డీ 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 తనపై ఉన్న క్యాప్టెన్ బాధ్యతలు నిర్వహించడానికి కెప్టెన్ అజయ్ రేడ్ చేయడానికి రేడ్ ప్రారంభించాడు. కబడ్డీ 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 లాస్ట్ ట్రై. గోల్కొండ టీంలో చివరిగా మిగిలిన క్రీడాకారుడు కెప్టెన్ ఫిరోజ్ రేడ్ చేయడానికి వెళ్తున్నాడు. పాయింట్ సాధించాలనే ఉద్దేశంతో కబడ్డీ 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 ఈ సెమీఫైనల్స్ లో గెలుపొందిన చార్మినార్ టీం 5వ తేదీన కర్నూలులో జరగబోయే ఫైనల్స్ లో పాల్గొంటారు. నేను పట్టుకుంటాను లేవే. పర్వాలేదమ్మా, నేను తీసుకెళ్తాను. ఒరే అజయ్, ఇది నీకు చాలా మంచి అవకాశం. డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అక్కడికి వస్తున్నారు. వాళ్లే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఉన్నారు. నువ్వు బాగా ఆడి వాళ్ళ దృష్టిలో పడాలి. నా పై ఆఫీసర్ అవుతావని మీ అమ్మ మాట వరుసకన్న మాటని నువ్వు నిజం చెయ్యాలి. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఈ డబ్బుంచు.
క్యాష్ డ్రా చేసింది మా కోసం కదా. అది మళ్ళీ బ్యాంక్ వెళ్ళారా? ఆహా, లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. ఏ- నువ్వెళ్ళు బాబు, ఇందులో సున్నుండలున్నాయి, అప్పుడప్పుడు తిను. సున్నుండలొద్దు ఏమొద్దు. అసలే ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు. అది కాదురా, లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించాను. వాడు వద్దంటుంటే ఎందుకే నాకి? మీరుండండి, ఇది వీడికి. చూడు. ఈ సున్నుండ్లా? మరి చెప్పవేంటి? ఇవంటే నాకు చాలా ఇష్టం. మరి టైం అయింది, బయలుదేరినా? ఆల్ ది బెస్ట్ రా. అరే లడ్డు, నా సూట్ కేసు. చాలా సేఫ్ బాబు, మేము ఉన్నాం కదా మోటానికి. అందరు దిగిపోయారుగా, పదండి. ఆ కుమార్ గారు ఏడ్రా? వాడు ఇంక రాడేమోరా, ఈ జర్నీలో అమ్మాయిని సెటప్ చేశాడులే. అదిగో వస్తున్నాడు రా. ఏమైందిరా? ఓకేనా? ఒరే అజయ్, సూపర్ ఫిగర్ రా. పడిపోయిందా? ఇదిగో అడ్రస్, ఇక చూడు. సరే, ఛాన్స్ కొట్టారా? బాబు, ఇది కర్నూలు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పదండి బాయ్స్, పదండి పదండి. అమ్మా నాది. Sim, 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 sim. చెప్పాను కదా, ఇది కర్నూలు అని. ఇదంతా మామూలే. పదండి పదండి పదండి. ఏంటి తిప్పరా? తిప్పో, అదే. అర్రా సిగ్గా. అంకుల్ చూస్తే
ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చదువులేక వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఏంటో అలాగే పేపర్లో ప్రింట్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా స్వప్నమ్మా ఇంటికి పదమ్మా, ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకి ఏమైనా? మీ అన్నయ్యను ఓపులు రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానీ ఉండయ్యా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా. లేవరా లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు. లేవరా లేరా. చూసుకోరా అన్నయ్యని చూసుకోరా. రేయ్, నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు.